బాలు అనే వ్యక్తి ఎక్కువగా ఈ ఈ ట్రెండ్ అయిన తర్వాత ఎక్కువగా బాధపడిన సిట్యుయేషన్. నేను అయితే నిజం చెప్పాలంటే నా లైఫ్‌లో నేను మా ఫ్యామిలీ కోసం గానీ, మా డ్యాడీ చచ్చిపోయినా గానీ, నేను ఎప్పుడు బాధపడలేదు. రియల్ చెప్పాలంటే నా లైఫ్‌లో ఎప్పుడు అసలు మా ఫ్యామిలీ సిట్యుయేషన్ బాలేకున్నా కూడా నేను ఎప్పుడు ఏడవలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ డీసెంట్‌గా ఒక తెలిసిన ఫ్రెండ్. మేమెప్పుడు మాట్లాడుకునేటోళ్ళం బాగా. నైట్ డే ఇలా ఏమైనా బాధలుంటే అలా పంచుకునేవాడిని. తను ఒక వారం రోజులు కొంచెం నన్ను దూరం పెట్టాడు. దూరం అంటే ఆయన సిట్యుయేషన్ బట్టి. అంటే ఆయన కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్న ఫోన్ కట్ చేయడం గానీ, రోజు మాట్లాడడం నాతో మాట్లాడడం అలా చేస్తే కొంచెం ఏడుపొచ్చి కొంచెం మైండ్ మొత్తం ఇట్లా నాకు ఏంటంటే పిచ్చి పిచ్చిగా అయిపోయాను దాంట్లో. ఆ వారం రోజులు మొత్తం మైండ్ వేరే తీరైపోయింది. ఎలా అంటే ఉండబుద్ధి కావట్లే, చచ్చిపోవాలనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వదిలేసి మా ఊరు వెళ్ళిపోదాం ఇంకా. అలా మైండ్‌లో వచ్చేసింది గనక ఆ టాక్. ఏంది నేనేంటి ఉప్పలపాలేంటి? నేను మా ఫ్యామిలీ కోసం బతికేవాడిని. ఈయన కోసం నేను ఇంత ఆలోచించడం ఎందుకు? ఇలా ఎందుకు చేస్తున్నా అని మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసి తిట్టారన్నట్లు. వాళ్ళు తిడితే అలా చేయకురా పిచ్చి పిచ్చిగా. మాట్లాడతారు వాళ్ళ సందర్భం బట్టి. అంతేగాని ఒకరి కోసం నువ్వు చచ్చిపోవడం కరెక్ట్ కాదు. మెంటల్ అని అలా అన్నారు. అప్పటి నుంచి కొంచెం అదొక్కటి నా లైఫ్‌లో ఫ్రెండ్ కోసం బాధపడ్డాను కానీ నా లైఫ్‌లో ఎలాంటి బాధైతే పడలే. నా జీవితంలో. మా డ్యాడీ చనిపోయిన కూడా కష్టపడుతున్నారు గానీ బాధపడట్లేదు. బాధపడలేదు. కానీ ఒక ఫ్రెండ్ మాట్లాడుకుంటే చానా అప్‌స్ట్రక్ అయిపోయాను. హ్మ్. తట్టుకోలేకపోయినా. అదొక్కటే నా లైఫ్‌లో బాధపడ్డ విషయం.